అలానే విశేషరావు ఆరోగ్యమే మహాభాగ్యం. ఇది చిన్నతనం నుంచి పిల్లలకి నేర్పించేటువంటి ఒక సెంటెన్స్. ఆరోగ్యమే మహాభాగ్యం. దీంట్లో అనేక విధాలైనటువంటి అర్థం ఉంది. అలాగే దీంట్లో మానవ సంబంధించినటువంటి రహస్యం కూడా ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం కనుక బాగుంటే మీ ఆలోచనలు బాగుంటాయి. ఆరోగ్యం బాగుంటే మీరు శ్రమ చేయగలరు. ఆరోగ్యం బాగుంటే ఏదైనా మీరు చేయటానికి అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పుడో చెప్పారు, దేశం అంటే మట్టి కాదో దేశం అంటే మనుషులో అని చెప్పి. ఇవన్నీ వివేకానంద గారు చెప్పినా, లేదంటే ఇతర కవులు చెప్పినా, ఎవరు చెప్పినా కానీ, పెద్దలు చెప్పినా ఆరోగ్యమే మహాభాగ్యం, ఇంటికి దీపం ఇల్లాలు, ఇలా సింపుల్గా చెప్తారు. ఆ సింపుల్గా చెప్పినటువంటి ఆ సెంటెన్స్లో పెద్ద విస్తృతమైనటువంటి అర్థం ఉంటుంది. ఆరోగ్యం లేనటువంటి జనాభా ఉన్నటువంటి దేశం ఆర్థిక పరిపుష్టిని పొందలేదు. ఆరోగ్యకరమైనటువంటి మానవులు ఉంటేనే, జనం ఉంటేనే ఆ దేశం పరిపుష్టంగా ఉన్నట్టు. అందుకే చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు, రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ హెల్దీ ఆంధ్రప్రదేశ్, వెల్దీ ఆంధ్రప్రదేశ్, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అని చెప్తుంటారు. ఎప్పుడు జీడిపి తోటి పరిగెత్తేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు హ్యాపీ, వెల్దీ, హెల్దీ అని చెప్పి ఎందుకు చెప్తున్నారు? ఆరోగ్యం లేకపోతే సంపద ఉన్నా ఏం చేయలేం. మీ దగ్గర కొన్ని కోట్ల రూపాయల డబ్బులు ఉన్నా కానీ మీకు ఆరోగ్యం లేకపోతే ఏమీ చేయలేరు. ఇది మనం అనేక మంది ప్రపంచ కుబేర్ల దగ్గర నుంచి మనం వింటున్నాం. ఆరోగ్యం లేకపోతే కొన్ని కోట్ల రూపాయల డబ్బులున్నా, $1 ట్రిలియన్ డబ్బులున్నా కానీ అవి ఆరోగ్యం ముందు దిగదుడిపే. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. సరిగ్గా అలాంటి సంపద మీద అమెరికా భారతదేశాన్ని కొట్టింది. అలాగే బ్రిటిష్ వాళ్ళు కొట్టారు. భారతదేశంలో బలమైనటువంటి మానవ సంపద ఉండేది, పరిపుష్టమైనటువంటి భారత సంపద ఉండేది, ఆరోగ్యకరమైనటువంటి భారత సంపద ఉండేది మనుషుల రూపంలో. బ్రిటిష్ వాళ్ళు కాఫీలు, టీలు ఇవన్నీ నేర్పించారు. ఆ తర్వాత అమెరికాకు సంబంధించినటువంటి సంస్కృతి, పాశ్చాత్య సంస్కృతి క్రమంగా దిగుమతి అయింది భారతదేశానికి. మన దుస్తులు మారిపోయి, వేషధారణ మారిపోయింది, ఫుడ్ మారిపోయింది, జంక్ ఫుడ్స్ వచ్చాయి. ఒరిజినల్గా భారతదేశానికి ఉండేటువంటి అలవాట్లన్నీ కూడా మారిపోయాయి. సింపుల్గా ప్రకృతికి దగ్గరగా ఉండేటువంటి భారతదేశ ప్రజల్ని ప్రకృతికి దూరం చేశారు. ఆ కారణం చేత రాను 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 మానవులు బలహీనపడుతూ ఉన్నారు. సంపద పెరుగుతుంది కానీ మానవ శక్తి తగ్గిపోతుంది, ఆరోగ్యం తగ్గిపోతుంది. నిర్వీర్యమైనటువంటి, నిర్జీవమైనటువంటి మనుషులుగా మిగిలిపోతున్నారు. మనుషులు చూడటానికి బాగానే ఉంటారు కానీ లోపలన్నీ రోగాలు, బీపీ, షుగరు ఇలాంటివి లేనటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఇప్పుడు బీపీ, షుగర్ అనేది వెరీ కామన్ అయిపోయింది. దీనికి కారణం ఏంటంటే స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి పనులు, పోతూ పోతూ బ్రిటిష్ వాళ్ళు మనకి అంటించినటువంటి దురలవాట్లు. ఆ తర్వాత పాశ్చాత్య దేశాలకి, ప్రత్యేకించి అమెరికాకి డాలర్ డ్రీమ్ తోటి వెళ్తూ అక్కడి నుంచి సంస్కృతిని డంప్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. మనకి ఎప్పుడైతే సరళీకరణ, ఆర్థికీకరణ, అలాగే ప్రపంచీకరణ అనేవి వచ్చాయో ప్రపంచం మొత్తం ఒక కుగ్రామంగా మారిపోయింది. దాంతో పాశ్చాత్య దేశాల సంస్కృతి కూడా మనకి దిగుమతి అయింది పూర్తి స్థాయిలో. అందుకే మన వేషధారణ ఎప్పుడు ఇలా ఉండదు. ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితంకి వెళ్తే కనుక మన వేషధారణ పూర్తిగా భిన్నంగా ఉండేది. కానీ ఇవాళ వేషధారణ, అలాగే ఆహారపు అలవాట్లు, దైనందిన జీవితపు అలవాట్లు ఇవన్నీ పూర్తిగా మారిపోయాయి. ఆ కారణం చేత మనం కూడా పాశ్చాత్య దేశాల్లాగా, పాశ్చాత్య దేశాల్లో ఉండేటువంటి మానవుల్లాగా నిర్వీర్యం అయిపోతూ షుగరు, బీపీ ఇలాంటి జబ్బులకి లోనవుతూ బలహీనపడిపోతున్నాం. ఇది పాశ్చాత్య దేశాలు భారతదేశ
సంపద మీద, భారతదేశ మహాభాగ్యం మీద చేసినటువంటి అతిపెద్ద కుట్ర అది ఇంకా కొనసాగుతుంది. ఇప్పుడు మనం షుగర్ పేషెంట్లు తీస్తే భారతదేశంలో మనం ఏ ప్లేస్లో ఉన్నాం? ఇక్కడ చూడండి, మధుమేహంతో భారత్పై ఆర్థిక భారం. చూడండి ఆర్థిక భారం ఎలా ఉంటుందో. ఒక మనిషికి బీపీ షుగర్ వచ్చిందంటే షుగర్కి కానీ బీపీకి కానీ వాడేటువంటి మందులు వీటన్నిటిని లెక్కేసి ఈ భారత్కి ఎంత భారం పడుతుంది, మనం సంపాదించడం కాదు, అసలు మన ఆరోగ్యం ఎలా ఉంది ఇది లెక్కేసుకోవాలి. మన ఆరోగ్యం బాగలేనప్పుడు మెడిసిన్స్ కొనుక్కుంటాం. ఏ మెడిసిన్స్? ఇంగ్లీష్ మెడిసిన్స్ అంటాం వాటిని. మరి ఇంగ్లీష్ మెడిసిన్స్ అంటే ఆ భారం ఎవరి మీద పడుతుంది? టోటల్గా మన దేశం మీద పడుతుంది. అందుకే 2వ స్థానంలో మనం ఉన్నాం ఇప్పుడు. షుగర్ పేషెంట్లలో ప్రపంచంలో మొత్తం మీద 2వ స్థానంలో ఉన్నాం. మొదటి స్థానంలో ఎవరున్నారు? అమెరికా. నెంబర్ 1 ప్లేస్లో అమెరికా ఉంది. నెంబర్ 2 ప్లేస్లో భారతదేశం ఉంది. నెంబర్ 3 ప్లేస్లో చైనా ఉంది. మరి దీనికి కారణం ఏంటి? పాశ్చాత్య అలవాట్లు, జంక్ ఫుడ్లు, ఆహారపు అలవాట్లు, దైనందిన జీవితంలో ఉన్నటువంటి అలవాట్లు, ఇవన్నీ కూడా మనకి అక్కడి నుంచి డంప్ అయినాయి. వాటిని మనం అనుసరిస్తున్నాం. ఆ కారణంగా ఆ దేశం జాబితాలో మనం చేరిపోయాం. రెండో ప్లేస్లో మనం ఉన్నాం. షుగర్ పేషెంట్లో 2వ ప్లేస్లో మనం ఉన్నాం. దాంతో మన మీద పడుతున్న భారం లెక్కేస్తుంది. ఈ శతాబ్దంలో అంటే ఈ 100 సంవత్సరాలు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆరోగ్య సంక్షోభంలో మధుమేహం అనేది ఒకటి. అంటే మధుమేహం అంటే షుగర్. భారత్లో కూడా ఈ సమస్య తీవ్ర స్థాయిలోనే ఉంది. మధుమేహ బాధితులు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్ 2వ స్థానంలో ఉంది. దీనివల్ల భారత్పై 11.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక భారం. 11.4 ట్రిలియన్ డాలర్లు. చూడండి ఎంత అమౌంట్, అంత భారం పడుతుంది భారతదేశం మీద. అదే ఈ షుగర్ అనేది లేకపోతే ఈ 11.4 ట్రిలియన్ డాలర్ల అమౌంట్ భారతదేశానికి మిగిలి ఉండేది కదా. భారతదేశం మీద భారం పడి ఉండేది కాదు కదా. ట్యాక్సులు కట్టాల్సిన అవసరం లేదు కదా మెడిసిన్స్కి. సో కాబట్టి భారత్ మీద ఈ షుగర్ పేషెంట్ల కారణంగా 11.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక భారం పడుతుంది. భారతదేశం అంటే భారతదేశంలో మనుషుల మీద. భారతదేశం అంటే అదేదో సపరేట్ కాదు కదా. ఆ దేశంలో మనం ఉంటున్నాం కాబట్టి మన మీద పడుతున్నటువంటి భారం 11.4 ట్రిలియన్ డాలర్స్. అంతర్జాతీయంగా నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. డయాబెటీస్ వల్ల అత్యధిక ఆర్థిక భారం ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో అమెరికా 16.5 ట్రిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో నిలవగా భారత్ 2వ స్థానంలో ఉందని ఈ అధ్యయనం పేర్కొంది. 11 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక భారంతో చైనా 3వ స్థానంలో కొనసాగుతుంది. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అప్లైడ్ సిస్టమ్స్ అనాలిసిస్ ఆస్ట్రేలియాలోని వియన్నా యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ పరిశోధకులు దీన్ని తేల్చారు. 2020 నుంచి 2050 వరకు ప్రపంచవ్యాప్తంగా 204 దేశాలపైన మధుమేహం వల్ల పడే ఆర్థిక ప్రభావాన్ని లెక్కించారు వీళ్ళు. వైద్యం కోసం పెద్ద మొత్తంలో వెచ్చించాల్సి రావడం వల్ల వారి ఆదాయం తగ్గుతుందని ఈ అధ్యయనం వివరించింది. సో ఇప్పటికే మనం టాప్లో ఉన్నాం. ఈ ఆర్థిక భారం 2050 కల్లా మరింత పెరుగుతుందంట. షుగర్ కారణంగా, బీపీ కారణంగా, లేదంటే రకరకాల అనారోగ్యాల కారణంగా భారత్ మీద భారం పడుతుంది. భారతదేశం మీద భారం పడుతుందంటే భారత ప్రజల మీద భారం పడుతుంది. ఎందుకు? ఇంగ్లీష్ మందులు వాడాలి మనం. సో ఆ భారం అంతా మనకు పడుతుంది. ఇప్పటికీ 11.4 ట్రిలియన్ డాలర్స్ భారం పడుతుంది. మరి ఇది 2050 నాటికి వికసిత భారత్ 2047 అంటున్నారు నరేంద్ర మోడీ గారు. చంద్రబాబు గారు కూడా అదే అంటున్నారు. మరి ఈ వికసిత భారత్లో అమెరికాని మించి మనం మధుమేహ వ్యాధిలో ముందుకెళ్ళేటువంటి ప్రమాదం కూడా ఉంది. మరి దానికి ప్రత్యామ్నాయంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అనేది కూడా ఆలోచించాలి. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులై, ఆరోగ్యవంతమైనటువంటి మనుషులు. మరి ఈ ఆరోగ్యవంతమైనటువంటి మానవ సంపద అనేది ఎవరు దాని విలువను లెక్కించలేరు. మరి అలాంటి విలువైనటువంటి మానవ సంపదని నిర్వీర్యం చేసి ఇలాంటి రోగాలతోటి మనం ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నాం. ఇవన్నీ మన ఆర్థిక శక్తిగా ఎదిగే కొంది మరి రోగాల్లో కూడా మనం టాప్ 2లోకి వెళ్ళిపోతున్నాం. మరి రోగాల్లో టాప్ 2గా ఉన్నామని చెప్పేసి బాధపడాలా, లేదంటే ఆర్థికంగా మనం 3వ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నామని సంతోషపడాలా? ఏది కరెక్ట్ అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.